రాయగిరి త్రిపుర రైతులకు ఇచ్చిన మాటను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలబెట్టుకోవాలన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత యాదాద్రి జిల్లా భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటరెడ్డి పెద్దల భూములను పేదల భూములను కాపాడుతూ చిన్న సన్నకారు రైతులకు అన్యాయం చేయరాదని అన్నారు. ప్రజా సర్కార్కు వచ్చి అధికారులతో మాట్లాడి ట్రిపుల్ ఆర్ రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాటకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. బాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేసాం. ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము. ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం. రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం. ఎయిమ్స్ 2015-14 ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా 2016లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో, కాంట్రాక్టర్ ఉన్నారో, ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి 750 కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి. ఇంకొక 450 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి. అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పిన ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఆ కాంట్రాక్ట్